హలో గాయ్స్, వెల్కమ్ టు కార్తిక్ గస్తీ 07 టాక్స్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసా. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోలేదు ఫ్రెండ్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దామని ఇక్కడికి వెళ్ళాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్లేస్ ఎక్కడో కాదండి ఉండేది. నేను కొన్ని మూవీస్ నేమ్ చెప్తాను, ఆ మూవీస్లో నుంచే మీరు ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. ఇక్కడ మర్యాద రామన్న అండ్ సైరా నరసింహారెడ్డి సాహసం అనే మూవీస్ అని షూటింగ్ తీశారు ఇక్కడ. ఇంకా మీకేందో తెలుసు కదా అండి, అదేదో కాదు, గండికోట. ఈ ప్లేస్ ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి. ఫొటోస్ దిగడానికి అండ్ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూసేద్దామా? ఈరోజు మనం ఎంతో ప్రత్యేకమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. ఇది భారతదేశపు గ్రాండ్ కెనియన్గా ప్రసిద్ధి చెందిన గండికోట. అద్భుతమైన ప్రకృతి అందం, పురాతన చరిత్ర మరియు ఆధ్యాత్మిక కలిసిన ఈ ప్రదేశం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఎక్కడ ఉంది, ఎందుకు ముఖ్యమో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్న పెన్నా నది ఒడ్డున విస్తరించిన ఒక చారిత్రక గ్రామం. గండికోట అనే పేరు గండి అంటే లోయ, కోట అంటే కోట అనే పదాల కలయికతో వచ్చింది. ఇది 13వ శతాబ్దంలో కాకతీయుల రాజ్యంలో నిర్మించబడింది. తరువాత విజయనగర సామ్రాజ్యం మరియు కుతుబ్ షాహీల ఆధీనంలో ఈ ప్రదేశం వచ్చింది. ఈ కోట 300 అడుగుల ఎత్తు కొండల మధ్యన నిర్మించబడింది. ఇక్కడి ప్రకృతి, రాళ్ళు, నిర్మాణాలు, పెన్నా నది ప్రవాహం కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి. గండికోటలో ప్రధాన ఆకర్షణ గండికోట లోయ. ఈ లోయను చూసిన ప్రతి ఒక్కరూ అమెరికాలోని గ్రాండ్ కెనియన్ గుర్తుకు తెచ్చుకుంటారు. పెన్నా నది కొండల నడుమ ప్రవహిస్తూ వేల ఏళ్లలో ఈ అద్భుతమైన లోయను ఆకృతీకరించింది. ఇక్కడి రాళ్ళు, నిర్మాణాలు ఎర్రటి వర్ణంతో ప్రకృతి సౌందర్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో ఇక్కడే ఉండటం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. పర్వతాలపై నుంచి చూస్తే నది ప్రవాహం, లోయ దృశ్యం మనసుకు హాయిగా సంతోషంగా ఉంటుంది. గండికోటలో ఉన్న కొన్ని ముఖ్యమైన కట్టడాలు చూద్దాం. మొదటి, మధురాయస్వామి ఆలయం. ఇది పురాతన ద్రవిడ శైలిలో నిర్మించబడిన దేవాలయం. దేవాలయ శిల్పాలు, గోపురాలు చూసిన వారిని అలరిస్తాయి. రెండోది, జుమ్మా మసీదు. ఇది కోటలో ఉన్న ఒక ప్రముఖ మసీదు. ఇస్లామీయ కట్టడాలు శైలిని ప్రతిబింబిస్తుంది. మూడోది, రంగనాయకుల గది. ఇది రాజుల కాలంలో సంప్రదాయ ఉత్సవాలు, సమావేశాల కోసం వాడబడింది. ఈ కట్టడాలు గండికోట చరిత్రలోని విభిన్న శాఖలను చూపుతాయి. ప్రకృతి ప్రేమికుల కోసం గండికోట ఎంతో రుచికరమైన గమ్యం. ఇక్కడ ట్రెక్కింగ్, రోప్లింగ్ మరియు క్యాంపింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో టెంటు వేసుకొని నక్షత్రాలు చూస్తూ గడపడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. తూర్పు గాలి, పెన్నా నది శబ్దం, చుట్టూ ప్రశాంత వాతావరణం ఇవన్నీ గండికోటను మరుపురాని ప్రదేశంగా చేస్తాయి. ఇంత అందమైన గండికోటకు ఒకసారి వెళ్ళి చూడండి. చరిత్ర, ప్రకృతి మరియు అడ్వెంచర్ అన్నీ ఒకే చోట చూడటానికి ఇది అద్భుతమైన ప్రదేశం. మీరు అక్కడికి వెళ్ళిన మా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడాలి అంటే కింద ఇన్స్టా లింక్ ఇస్తాను. ఆ ఇన్స్టా పేజ్లో మా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి త్వరలో కలుద్దాం. ధన్యవాదములు.